మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్లో గందరగోళం నెలకొంది. పల్లీకి కనీసమైన మద్దతు ధర ఇవ్వటం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరని ఇస్తున్నారని వారు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. రంగంలోనికి దిగిన పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా నాణ్యతను బట్టి ధరను ఇస్తున్నామని మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ అనిత స్పష్టం చేశారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. అన్నదాత పోరాట బాట పట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి. పాలమూరు జిల్లాలో వేరుశనగ రైతుల కష్టాలు వర్ణాతీతంగా మారాయి. నిన్న అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్ యార్డ్ లో జరిగిన సంఘటన మరొక ముందే మరోసారి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ లో పల్లి రైతులు ఆందోళన బాట చేపట్టారు. కనీస మద్దతు ధర చెల్లించకుండా, గిట్టుబాటు ధర లేకుండా కూడా రైతులను ఇబ్బంది పెడుతుందని చెప్పి ఆరోపిస్తూ కూడా ఏదైతే ప్రధాన రైల్వే మార్గం ఉందో మహబూబ్నగర్ నుంచి బెంగళూరు, తిరుపతి వెళ్లే రైల్వే మార్గం రైల్వే పట్టాలపై బైఠాయించిన పరిస్థితి ఉంది. దీంతో ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి. అయితే గత కొంతకాలంగా ఆరుగాలకు శ్రమించినటువంటి రైతన్న పూర్తిగా నట్టెడబడుతున్న చేసింది. అయితే నిన్న మొన్నటి దాకా 7,000 నుంచి 7,500 దాకా పలికినటువంటి వేరుశనగ క్వింటాల ధర ప్రస్తుతం 6,500, 6,000 వరకు పలుకుతున్న నేపథ్యంలోనే రైతులు తీవ్ర ఆందోళన బాట చేపట్టారు. మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులు ఏవైతే కమిషన్దారులు గ్రూపులుగా ఏర్పడి తమను నష్టపోతున్నామని చెప్పి కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తారు. అయితే రైలు పట్టాలపై రైతులంతా ఉండడంతో కూడా ఒక్కసారిగా ఉచిత వాతావరణం చోటు చేసుకుని ఉంది. పోలీసులు అక్కడ చేరుకుని వాళ్ళంతా కూడా పంపే ప్రయత్నం చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా రైతులు సత్యమీర అంటున్న శిక్షించారు. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రైతాలంతా కూడా వేరుశనగ వేసిన రైతులతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా వీరికి సరసమైన ధరలు చెల్లించాలని చెప్తున్నారు. మధ్యవర్తులుగా ఉన్నటువంటి కమిషన్దారులు కావచ్చు, ఎవరైతే దళారులు గరిష్ట గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటు దాదాపు క్వింటాలు మీద 500-600 రూపాయలు తక్కువ చేసి వీరంతా కూడా వసూలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తంగా రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. జరీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిశంకర్. కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఉద్రిక్త పరిస్థితి వాతావరణం ఇక్కడ ఏర్పడింది. దాన్ని తెలుసుకొని వెంబటే వచ్చేసి ఇక్కడ సమస్య పరిష్కార దిశగా పల్లి అనేది ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆ పల్లి క్వాలిటీ బట్టి రేటు నిర్ణయించబడుతుంది. దాన్ని బట్టి రైతు ఒప్పుకున్న తర్వాతనే వ్యాపారస్తులు తీసుకుంటారు. కాబట్టి ఆ దళారులది ఏమీ లేదు. ఇవన్నీ ఉట్టి మాటలు. దళారులు ఏం లేదు. ఈరోజు వాళ్ళ క్వాలిటీని బట్టి ధర నిర్ణయం అవుతుంది. ఈ రోజు ఉన్న ధర ప్రకారం వాళ్ళు ఏదైతే టెండర్ వేసుకున్నారో దాని మీద 200 రూపాయలు పెంచడం జరిగింది. ఇప్పుడు రైతులందరూ అంటే రైతులు కూడా వాళ్ళ ఇష్టం ఉండి దీనికి యాక్సెప్ట్ చేసి ఈరోజు కాంటాక్ట్ చేసుకుంటే ఈరోజు సంతోషంగా మాకు అందరి ఆఖరి రైతు వరకు అన్ని తీసుకుంటాము. మేము ఎంత రాత్రి అయినా అందరివి కాంటాక్ట్ చేసుకుని వెళ్తాం. కాబట్టి అందరు రైతులు దీని మీద అందరికి 200 రూపాయలు పెంచాము. కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఉద్రిక్త పరిస్థితి వాతావరణం ఇక్కడ ఏర్పడింది. దాన్ని తెలుసుకొని వెంబటే వచ్చేసి ఇక్కడ సమస్య పరిష్కార దిశగా పల్లి అనేది ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆ పల్లి